మేషరాశి వాళ్లకు ఈ వారం ఖర్చులు అధికంగా ఉండే సందర్భాలు కనిపిస్తున్నాయి. పనుల్లో శ్రమ పెరుగుతూ ఉంటుంది. అలాగే మీ మాట విలువ కూడా పెంచుకునే పలు రకాల అవకాశాలు కూడా ఈ వారం మీకు కలిసి వస్తాయి. వివిధ రూపాల్లో మీరు చేసేటటువంటి పనులకు సమాజహితం కోసం మీరు వెచ్చించేటటువంటి సమయం ఈ వారం మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలిపేందుకు ప్రయత్నం కలుగుతుంది. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సాధించుకోగలుగుతారు. ఆర్థికంగా ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని సాధించుకునేందుకు కష్టపడటం, తీవ్రంగా శ్రమించే అవకాశాలు ఉంటున్నాయి. అలాగే ఈ వారం మీ యొక్క పట్టుదల వలన కొంత నగదు రూపంలో కానీ నగల రూపంలో కానీ పొదుపును చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తలపెట్టినటువంటి కొన్ని పనులు నెమ్మదిగా ఆలస్యంగా పూర్తి అయినప్పటికీ కూడా వాటి వలన మీకు మంచి ప్రయోజనాలే కలగబోతున్నాయి. దూరదృష్టితో మీరు పెట్టే పలు రకాల పెట్టుబడులు సత్ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. తద్వారా మంచి ఆర్థికపరమైనటువంటి స్థిరత్వాన్ని మీరు సాధించుకోగలుగుతారు. వ్యాపారంలో అభివృద్ధి సంతోషాన్ని ఇస్తుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నతాధికారుల యొక్క అండదండలు మీకు విశేషంగా ఉపయోగపడతాయి. అయితే పని భారాలు పెరుగుతూ ఉంటాయి. పని భారాలు పెరిగినప్పటికీ కూడా మీరు కష్టపడి పనిచేయటం ద్వారా విశేషమైనటువంటి నమ్మకాలు, చక్కనైనటువంటి బాధ్యతలు కూడా మీకు అప్పచెపుతూ ఉంటారు. పెద్దవారి యొక్క ఆశీస్సులు మీకు ఈ వారం పుష్కలంగా ఉంటాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో సంతోషకరమైనటువంటి జీవనాలు పొందుతారు. ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో దుర్గా అమ్మవారిని ఆరాధించవలసి ఉంటుంది. రాహుకాలంలో అమ్మవారికి దీపారాధన సమర్పణ చేయటము, అలాగే కుంకుమార్చన నిర్వహించటము, అమ్మవారిని తామర పుష్పాలతో కానీ సంపెంగ పుష్పాలతో కానీ అర్చించే ప్రయత్నం చేయాలి. వీలైతే కనుక ఈ వారం పేదవారిని పలు రకాలుగా ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వివిధ రూపాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలించటం లేదు కాబట్టి పేదవారి యొక్క ఆరోగ్యం కొరకై మంచిగా ఉన్నతపరమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయటం, కంబళ్ళు దుప్పట్లు దానం చేసేటటువంటి ప్రయత్నం చేయటం చాలా మంచిది.